హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి పూజ కాడికి అయితే దేవుడి కాడ సామాన్లు తోమేసుకొని శుభ్రంగా నేనే లేకపోతే మెరిసిపోతున్నాయి కదా. శుభ్రంగా అయితే తోమేసుకున్నాను. పూజ అయితే చేసేసుకుంటాను. ఇప్పుడు పూజ అయితే చేసేసుకున్నానండి. ఇప్పుడు అయితే నైవేద్యం పెడదాము. పరమాన్నం చేశాను అనమాట ఈరోజు. కంప్లీటా అయిపోయింది. ఇదిగో చక్కగా పాలతోటి ఇలాగా పంచదార వేసి చేసాను పరమాన్నం. నైవేద్యం పెట్టేద్దాం. ఏంటమ్మా అంత పెద్ద గిన్నె పెట్టి ఏమంటున్నావు? రైస్ అమ్మా. దేనికి అంటే అండి ఏంటంటే నేను ఏం చెప్పబోతున్నానంటే, ఈరోజు అమావాస్య మంచిదంట. భోజనాలు పెట్టుకుంటే మనకి తోచిన కాడికి అన్నదానం చేస్తే చాలా మంచిది అన్నారు. నాకేమనిపించిందంటే చక్కగా ఈరోజు ఒక 5గురికి భోజనాలు పెట్టుకోవచ్చు కదా అనుకున్నాను. ఇదిగో ఇక్కడ అయితే రైస్ పెట్టేసాను, పరమాన్నం కూడా చేశాను. అందుకోసమే పంచి పెట్టడానికి ఉంటుందని చెప్పేసి చేశాను. అలాగే దేవుడు కూడా నైవేద్యం పెట్టేశాను. ఈరోజు అయితే 5గురికి భోజనాలు పెట్టుకోబోతున్నాను అనమాట. ఇప్పుడైతే ఇంకా కూర అది ప్రిపేర్ చేయాలి. నేను ఎంతలో పెట్టుకోవాలనుకుంటున్నాను అంతలో అయితే పెట్టుకుంటున్నానండి, నాకు తోచిన కాడికి. సరేనా ఫ్రెండ్స్?